హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనంత అమూల్య అఫీషియల్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు అయితే ఒక మంచి హెయిర్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి. అంటే నాది కొంచెం హెయిర్ లాంగ్ ఉంటుంది, అందరు అడుగుతుంటారు ఏం వాడతారు మీ హెయిర్కి, ఏం వాడతారు అని చెప్పి. అందుకనే నేను నా హెయిర్కి ఏ ప్యాక్ వేసుకుంటానో ఒకసారి మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో తీస్తున్నానండి. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇందులో కెమికల్స్ కానీ వేసుకునేది కాదండి. ఇది న్యాచురల్గా మన ఇంటి దగ్గర దొరికే వాటితోటే వేసుకునే ప్యాక్ అండి. ఇది చాలా బాగుంటుంది. హెయిర్ చాలా గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే హెయిర్ ఫాల్ అవ్వదు. హెయిర్ చాలా బ్లాక్ కలర్లో ఉంటుంది. మంత్లీ 2 times అయినా ఈ ప్యాక్ వేసుకోవాలి. ఈ వీడియో కనుక ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలకి హెయిర్ ప్యాక్ కోసం మందార పువ్వులు, నెక్స్ట్ మందార ఆకులు అండి, కరివేపాకు, గోరింటాకు, అలోవెరా అండి. అలోవెరా చెక్కు సైడ్కి చెక్కు తీసుకోవాలి. ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. అంటే ఒక్కొక్కటి వేరువేరుగా గ్రైండ్ చేసుకొని వేసుకున్నా పర్లేదు, లేకుంటే మొత్తం కలిపి గ్రైండ్ చేసినా పర్లేదండి. అంటే కొంచెం హెయిర్ ప్యాక్ నాకు ఎక్కువగానే పడుతుంది కాబట్టి నేను సపరేట్గా గ్రైండ్ చేసుకున్నాను. మీకు ఎలా వీలుంటే అలా చేయండి. అలోవెరా కొంచెం వాటర్ లాగా వస్తుంది కదా, ఆ వాటర్ లాగా వచ్చిన దాంట్లో ఈ మిగతా వాటి పేస్ట్ మొత్తం వేసి ఒకసారి మళ్ళీ మిక్సీ తిప్పుకోవాలండి. తిప్పుకుంటే మంచిగా అందులో కలిసిపోతుంది. అంతా ప్యాక్ రెడీ అయిపోయిందండి. ఈ హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలి అనేది నేను లైవ్లో వేసుకొని చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్కి ఆయిల్ పెట్టాలండి. ఆయిల్ పెట్టి హెయిర్ కోమ్ చేసుకోవాలి. ఎందుకంటే హెయిర్ పొడిగా ఉంటే ఈ ప్యాక్ వేయడానికి రాదండి. మనం మంచిగా హెయిర్కి ఆయిల్ పెట్టాలి. చూసారా నేను ఎంత ఆయిల్ పెట్టానో. హెయిర్కి మొత్తం కలిసేలాగా ఆయిల్ పెట్టాలండి. పెట్టి మిడిల్లో మనం పాపెడ్ అంటారు కదా, అలా తీసుకొని 2 parts లాగా డివైడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ప్యాక్ అనేది రూట్స్కి పట్టాలి కాబట్టి సైడ్ కని వేసుకుంటే హెయిర్ ప్యాక్ బాగా వస్తుందండి. ఈ హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలి అనేది ఒక వీడియో చేయమంటే నేను క్లియర్గా ఒక వీడియో చేస్తానండి. ఆ వీడియో లెంత్ ఎక్కువగా అవుతుందని చెప్పి నేను వీడియో మొత్తం హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలి అని నేను మొత్తం తీయలేకపోయానండి. ఈ హెయిర్ ప్యాక్ అనేది 2 sides డివైడ్ చేసుకొని వేసుకుంటే మనకి రూట్స్కి మొత్తం పడుతుందండి. హెయిర్ మొత్తం పడుతుంది. ఇంతకీ నా 2 జుట్లు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఈ కింద నిండా హెయిర్ ప్యాక్ మొత్తం పట్టిందండి. హెడ్ బాత్ చేసిన తర్వాత ఇలా ఉందండి హెయిర్. ప్యాక్ పెట్టుకున్న తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత ఇలా ఉంది హెయిర్. చూడండి, ఈ ప్యాక్ మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది. బ్లాక్ కలర్లో ఉంటుందండి, ప్లస్ సిల్కీగా ఉంటుంది హెయిర్ ఫాల్ అవ్వదండి. అంటే ఇది ఒక మంత్లీ 2 times అలా పెట్టుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి. హెయిర్ మాత్రం చాలా బ్లాక్గా అవుతుంది, హెయిర్ ఫాల్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెయిర్ ఫాల్ అవ్వదు. మీకు ఎవరికి నచ్చినా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి హెయిర్ టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోస్ హెయిర్ గురించి కావాలి అని అంటే నా ఛానల్లో కింద కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.